ప్రైజ్ ద లార్డ్. సాత్వికుడును దీనుడైన యేసుక్రీస్తునకు ఘనత కలుగునుగాక. క్రీస్తు యేసు నామములో మీరు దీనులై సాత్వికులై ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట మత్తయి సువర్తమానం 11వ అధ్యాయం 28వ వాక్య భాగము. నా యొద్దకు రండి. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి శిలువ మోయిచు శిలువ నీడలో నిలిచి శిలువ సాక్షిగా శిలువ ప్రేమను చాటుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మనము ప్రేమించిన యేసయ్య సాత్వికుడును దీనుడైన దేవుడు. మనకు విశ్రాంతిని, నిత్య విశ్రాంతిని దయచేయగల దేవుడై ఉన్నాడు. ఆయన మనకు నేర్పించే గురువుగా, బోధకుడుగా ఉన్నాడు. ఆయన కాడిని ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకొనిన వారమై ఉందము. ఆయన కాడి సులువైనదిగాను ఆయన భారము తేలికైనదిగాను ఉన్నది కదా. అది మన ప్రాణములకు విశ్రాంతిని కలుగు చేయును. సమస్త ప్రజల ఎడల ప్రేమగల యేసయ్య తన ప్రేమగల పిలుపును ప్రజల ఎడల వెల్లడి చేసెను. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేతును అని సెలవిచ్చి ఉన్నాడు కదా. అవును ప్రియులారా, నువ్వు ఎలాంటి ప్రయాసము చేత ఉన్నావో, ప్రయాసము చేత ఆదరణ లేని స్థితిలో నిలిచి ఉన్నావో, ఏ భారముతో భరించలేక మోయలేక కృంగి ఉన్నావో, అది ఎలాంటి ప్రయాస అయినా, ఎంతటి భారమైనా, నా యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు, తన యొద్దకు రమ్మనుచున్నాడు. ఆలస్యము చేయక ఆయన యొద్దకు త్వరగా రమ్ము. నీ ప్రయాసమును కొట్టివేయను, నీ భారమును తేలిక చేయను, నీ ప్రాణమునకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానమును దయచేయును. ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుకువానికి ఫలము దయచేయువాడు అని నమ్మవలెను. యేసయ్య యొద్ద క్షమాపణ దొరుకును. అవును ప్రియులారా, జనులు ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడై ఉన్నాడు. క్షమించుటలో ఆయన అంతటి వాడు ఎవడునూ లేడు. నీ దోషములన్నిటినీ క్షమించే దేవుడు. ఆయన యొద్ద మాత్రమే మనకు క్షమాపణ దొరుకును. ఆయన యొద్ద కృప దొరుకును. అవును ప్రియులారా, ఉదయమున ఆయన కృపచేత తృప్తిపరచబడి మన బ్రతుకు దినములన్నీ ఉత్సహించి సంతోషించున్నట్లు, బలపరచబడి కాపాడబడినట్లు ఆయన మనకు కృపని అనుగ్రహించును. అంతేగాక ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నిజమే, మన అపరాధములకు, పాపములకు, లోపములకు, అతిక్రమములకు ఆయన కలువరి శిలువ రక్తము ద్వారా మనకు సంపూర్ణ విమోచన, విడుదల ఆయన కలుగు చేయును. మన భక్తిహీనతకు కూడా ఆయన విమోచన కలుగు చేయువాడు. మన విమోచకుడైన యేసయ్య బలవంతుడు, సజీవుడై ఉన్నాడు. అపవాది క్రియల నుండి, శత్రు క్రియల నుండి మనకు విమోచన కలుగు చేసే, విడుదల కలుగు చేసే దేవుడు. ఇంకను ఆయన యొద్ద ఐశ్వర్యమును, ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు ఉన్నది. నిజమే దైవ జనాంగమా, ఆయన మనలను ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా ఐశ్వర్యవంతులుగా చేయువాడు. ఆయన యొద్ద ఉన్న ఘనత స్థిరమైనది. ఆయన యొద్ద ఉన్న కలిమి స్థిరమైనది. స్థిరమైన ఘనత, కలిమిని నీకు దయచేయగలిగిన వాడు. నీతిగల రాజ్యములో నిన్ను చేర్చగలిగిన వాడు. నిత్యము ఆయన యొద్దనే ఉంటూ ఆయన ఆలోచన చేత నడిపించబడుతూ ఆయన మహిమలో మనమందరము చేర్చబడుదుముగాక. ప్రార్థన. అత్యంత కృపగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. నా యొద్దకు రండి అని మీరు పిలుపునిచ్చారు. నీ ప్రజలమైన మేమంతా మీ యొద్దకు వచ్చుచున్నాం యేసయ్య. ఎవరు ఏ ప్రయాసతో, ఏ భారముతో కృంగి ఉన్నారో, నలిగి ఉన్నారో, విసిగి ఉన్నారో, వేసారిపోయి ఉన్నారో, కన్యలతోనే తమ జీవితాన్ని వెల్లబుచ్చుచున్నారో, నిశ్చయముగా వారి భారమును, ప్రయాసమును మీరు కొట్టివేసి నెమ్మదిని, విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది, నీ యొద్ద కృప దొరుకుతుంది, నీ యొద్ద ఐశ్వర్యము కలిగి స్థిరమైన నీతి కలుగుతుంది. వాటన్నిటిని మేము పొందుకొని మీ రాకడలు ఎత్తబడినట్లుగా, మీతో కూడా ఉన్నట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.
నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ ఆయన యొద్ద ఎల్లప్పుడూ ఉందురుగాక, మహిమలో చేర్చబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.